వెల్కమ్ టు స్టారీస్ మీడియా. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి నెయ్యి కొరత ఏర్పడిందా? ప్రస్తుతం 2 రోజులకు సరిపడా నెయ్యి మాత్రమే అందుబాటులో ఉందా అనే ప్రశ్నలు శ్రీవారి భక్తులను కలవరపెడుతున్నాయి. మహారాష్ట్రలోని ఇందాపూర్ డైరీ నుంచి బయలుదేరిన నెయ్యి ట్యాంకర్ కడప జిల్లా కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటన ప్రధానంగా తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యి కొరత ఏర్పడే పరిస్థితికి కారణమని తెలుస్తోంది. తిరుమలలో లడ్డు ప్రసాదం తయారీతో పాటు అన్నప్రసాదాలు, శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో ఆవు నెయ్యి మాత్రమే వినియోగిస్తున్నారు. దీనికోసం రోజుకు 1400 కిలోల నెయ్యి అవసరమని టీటీడీ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని ఇందాపూర్ డైరీ నుంచి 6100 టన్నుల నెయ్యి కాంట్రాక్టు ద్వారా టీటీడీ కొనుగోలు చేస్తోంది. తిరుమలలో ప్రస్తుతం 2 రోజులకు మాత్రమే సరిపడా నెయ్యి ఉంది. ఇందాపూర్ డైరీ నెయ్యి ట్యాంకర్ కడప జిల్లాలో బోల్తా పడింది. దీంతో తిరుమలలో నెయ్యి సంక్షోభం ఏర్పడే అవకాశం ఏర్పడిందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఇప్పుడు చెబుతున్నారు. తిరుమలలో నెయ్యి సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తారో టీటీడీ అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలలో 2 రోజులకు సరిపడా నెయ్యి మాత్రమే ఉందని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు భూమన. అయితే తిరుమలలో నెయ్యి కొరత లేదని టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి నిల్వలు టీటీడీ వద్ద సమృద్ధిగా ఉన్నాయని టీటీడీ స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో టీటీడీ వద్ద నెయ్యి నిల్వలు లేవని, లడ్డు ప్రసాదాల తయారీలో అంతరాయం ఏర్పడుతోందని అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. తిరుమలలో రోజుకు సగటున 3 లక్షల లడ్డూల వరకు తయారు చేస్తారు. దీనికోసం 1400 కిలోల నెయ్యి అవసరమవుతుంది. సంవత్సరానికి 6100 టన్నుల నెయ్యి లడ్డు ప్రసాదం తయారీతో పాటు అన్నప్రసాదాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించే నైవేద్యాల తయారీలో ఆవు నెయ్యిని వినియోగిస్తారు. తిరుమలకు 2025 సెప్టెంబర్ నుంచి ఇందాపూర్ డైరీ 2 రోజులకు ఒకసారి ట్యాంకర్ నెయ్యి సరఫరా చేస్తోంది. ఈ సంస్థ నుంచి కాంట్రాక్టు గడువు ముగిసే లోపల 65.48 కోట్ల రూపాయల విలువైన 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయడానికి ఒప్పందం కుదిరిందనేది టీటీడీ వర్గాల సమాచారం. ఈ సంస్థ నుంచి కిలో నెయ్యి 716.29 రూపాయలకు కొనుగోలు చేయడంపై కూడా వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇందాపూర్ డైరీ నుంచి 2024 నవంబర్లో కిలో 495 రూపాయలకు కొనుగోలు చేశారు. 2 నెలల్లోని 2025లో 513, మే నెల నాటికి 600, ఏడాది తిరిగేలోపు 716.92 రూపాయలకు టీడీపీ కూటమి ప్రభుత్వం పెంచిందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. నందిని డైరీ కూడా కోట్ చేసిన ధరకే కాంట్రాక్టు అప్పగించిన టీటీడీ పాలక మండలి ధరల తగ్గింపునకు ఎందుకు సంప్రదింపులు జరపలేదని కూడా ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. దీంతో తిరుమలలో లడ్డు ప్రసాదం తయారీ చేసే పోర్టు సామర్థ్యాన్ని కూడా పెంచారు. ప్రస్తుతం రోజుకు సగటున 3.5 లక్షల నుంచి 4 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు. అంటే బఫర్ స్టాక్ 4 లక్షల లడ్డూలు నిల్వ ఉంటాయి. తిరుమలలో తయారు చేసే లడ్డు ప్రసాదాలను శ్రీవారి క్షేత్రం అనే కాకుండా దేశంలోని టీటీడీ సమాచార కేంద్రాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల వద్ద కూడా అందుబాటులో ఉంచుతున్నారు. రోజుకు కనీసం 3.5 లక్షల లడ్డూలు యాత్రికులు కొనుగోలు చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి 1950లో తొలిసారిగా వాడాల్సిన సరుకుల మోతాదును టీటీడీ ఖరారు చేసింది. దీనినే దిట్టం అంటారు. యాత్రికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో 2001లో ఈ దిట్టం సవరించారు. తిరుమలలో 5100 లడ్డూల తయారీకి ఒక నిర్దిష్ట దిట్టం ఉంది. దీనికి 803 కేజీల ముడి సరుకులు వినియోగిస్తారు. అందులో 165 కేజీల ఆవు నెయ్యి, 180 కేజీల శనగపిండి, 3 కేజీల చక్కెర, 30 కేజీల జీడిపప్పు, 18 కేజీల ఎండు ద్రాక్ష, 8 కేజీల కలకండ, 4 కిలోల యాలకులు వినియోగిస్తారు. దీనికోసం రోజుకు 15 మెట్రిక్ టన్నుల నెయ్యిని వినియోగిస్తారు. తిరుమలకు ప్రస్తుతం మహారాష్ట్రలోని ఇందాపూర్ డైరీతో పాటు మరో సంస్థకు కూడా నాణ్యమైన సరఫరాకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సారథ్యంలోని పాలక మండలి కాంట్రాక్ట్ అప్పగించింది. శ్రీవారి అన్నప్రసాదాలే కాకుండా లడ్డు ప్రసాదం తయారీలో కూడా నాణ్యమైన నెయ్యి వాడడానికే ప్రాధాన్యత ఇస్తున్నామని ఇందాపూర్ డైరీ నిర్వాహకులు తెలిపారు.
ఇందులో రాజీ పడే సమస్య లేదన్నారు. మహారాష్ట్రలోని ఇందాపూర్ డైరీ నుంచి బయలుదేరిన నెయ్యి ట్యాంకర్ కడప జిల్లా వద్ద ప్రమాదానికి గురి కావడం వల్ల తిరుమలలో నెయ్యి కొరతకు ఆస్కారం ఏర్పడిందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుమలలో కనీసంగా 2 రోజులకు సరిపడా నెయ్యి అందుబాటులో ఉండే విధంగా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. టీటీడీ ఈవో, అదనపు ఈవో పక్షాన చీఫ్ పీఆర్ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి సరఫరా 3 అంచెల కొనుగోలు విధానం ద్వారా జరుగుతుంది. ఒకే సంస్థపై ఆధారపడకుండా 3 వేర్వేరు సంస్థలు నెయ్యి సరఫరా చేస్తున్నాయి. అనుకోని పరిస్థితులు తలెత్తినా సరఫరాలో అంతరాయం కలగకుండా టీటీడీ ముందస్తు చర్యలు తీసుకుంటోందని అధికారులు స్పష్టం చేశారు. ఇందాపూర్ డైరీ నుంచి తిరుమలకు వస్తున్న నెయ్యి ట్యాంకర్ కడప జిల్లా కొండాపూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఒక సంస్థకు చెందిన ట్యాంకర్ ప్రమాదానికి గురైనంత మాత్రాన నెయ్యి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగలేదని టీటీడీ స్పష్టం చేసింది. మిగిలిన 2 సంస్థల నుంచి నెయ్యి సరఫరా యథావిధిగా కొనసాగుతోందని అందులో వివరించారు. తిరుమలలో సుమారు 7 లక్షల లడ్డు ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. అందువల్ల లడ్డు ప్రసాదాల తయారీ, పంపిణీ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని టీటీడీ వెల్లడించింది. వేసవికాలంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు టీటీడీ అధికారులు. లడ్డు తయారీకి పోటు విభాగంలో యంత్రాల నిర్వహణ, కన్వేయర్ బెల్ట్ వంటి పరికరాల మరమ్మతులు సంబంధిత సంస్థల ద్వారా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని కూడా ప్రస్తావించారు. టీటీడీ వద్ద నెయ్యి నిల్వలు లేవని, శ్రీవారి కైంకర్యాలకు లడ్డు ప్రసాదాల తయారీకి ఆటంకం కలుగుతోందనడంలో వాస్తవం లేదని వివరించారు.